ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ రాత్రికాల వాక్యదానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అయిన దేవ యేసయ్య సర్వాధికారి అయినా మీకు వేలాది వందనములు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థమవుతూ సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తమును మా జీవితం జరిగించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. కీర్తనల గ్రంథం 19:67 శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచి తిని ఇప్పుడు నీ వాక్యం అనుసరించి నడుచుకొనుచున్నాను. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభు నందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచి తిని ఇప్పుడు నీ వాక్యం అనుసరించి నడుచుకొనుచున్నాను. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే కీర్తనల గ్రంథం 19:176 తప్పిపోయిన గొర్రె వలె నేను త్రోవ విడిచి తిరిగి తిని నీ సేవకుని వెతికి పట్టుకొనుము, ఎందుకనగా నేను నీ ఆజ్ఞలను మర్చువాడును కాను. సామెతల గ్రంథం 1:32 జ్ఞానం లేని వారు దేవుని విసర్జించి నాశనమగుదురు, బుద్ధిహీనులు క్షేమం కలిగినదని మయమర్చి నిర్మూలమగుదురు. ఇర్మీయా గ్రంథం 22:21 నీ క్షేమకాలంలో నీతో మాట్లాడి తిని కానీ నేను విననని నువ్వు అంటివి, నా మాట వినకపోవుట నీ బాల్యం నుండి నీకు వాడుక. కీర్తన గ్రంథం 19:71 నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమనందు ఉండుట నాకు మేలాయను. కీర్తన గ్రంథం 19:75 యెహోవా నీ తీర్పులు న్యాయమైనవనియు విశ్వాసత గలవాడవై నువ్వు నన్ను శ్రమపరిచితవని నేను ఎరుగుదును. హోషేయ గ్రంథం 5:15 వారు మనసు తీర్పుగా నన్ను వెతుకు వరకు నేను తిరిగి నా స్థలమునకు పోవుదును. తమకు దురవస్థ సంభవింపగా వారు నన్ను బహు శీఘ్రముగా వెతుకుదురు. హోషేయ గ్రంథం 6:1 మనము యెహోవా వద్దకు మరలదము రండి, ఆయన మనల్ని చీల్చివేసెను, ఆయన మనల్ని స్వస్థపరచును, ఆయన మనల్ని కొట్టెను, ఆయన మనల్ని బాగు చేయును. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:10-11 వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టం వచ్చినట్టు మనల్ని శిక్షించిరి గాని మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలని మన మేలు కొరకు ఆయన శిక్షించుచున్నాడు. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షా విధి దుఃఖకరముగా కనపడునే కానీ సంతోషకరముగా కనపడదు. ఆయనను దాని యందు అభ్యాసం కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలమిచ్చును. చివరిగా ఒక మాట, ప్రకటన గ్రంథం 3:10 నువ్వు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబో శోధన కాలంలో నేను నిన్ను కాపాడేదను. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అనే దేవ యేసయ్య సర్వాధికారి మీరు ఇచ్చిన వాక్యదానం కృతజ్ఞతలు చెల్లించుకుంటున్న తండ్రి. శోధన కాలంలో కృప మమ్మల్ని కాపాడు దేవుడు మీరే ఉన్నారు తండ్రి. నాయన మేము మీ యందు భయభక్తులు కలిగి మీ ప్రేమ కృప మమ్మల్ని బలపరిచి స్థిరపరచమని చిన్న ప్రార్థన చేస్తున్నాము అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమెన్.